అరెరే! ఉసిరికాయలు ఎంతమందికి ఇష్టమండి ఈ ఉసిరికాయలు. నాకైతే నా స్కూల్ డేసే గుర్తొస్తాయి. స్కూల్ టైంలో ఇంటర్వ్యూలు ఇచ్చేటప్పుడు ఈ ఉసిరికాయలు అమ్మేవారనమాట. ఉదయం కొనుక్కున్న ఉసిరికాయలు సాయంత్రం స్కూల్ వదిలేసినా సరే చిన్న చిన్న ముక్కలుగా తింటూ మా ఫ్రెండ్స్ని ఊరించుకుంటూ తినేదాన్ని. అంత ఇష్టం మరి. ఇంకా ఉసిరికాయల వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. స్కిన్కి, హెయిర్కి మంచిది కదా, విటమిన్ సి ఉంటుంది. అలాంటప్పుడు ఇంకా వదులుతామా? సీజనల్గా వచ్చే ప్రతిదీ కూడా తినాలి. అందులో ఉసిరికాయ తినడం వల్ల ఇంకా మంచిదండి. సరే కానీ ఈ ఉసిరికాయ త్వరగా ఊరాలి, టేస్ట్ బాగుండాలి అంటే మట్టుగా నేను చెప్పినట్టుగా పాటించేయండి. టేస్ట్ ఉంటుంది, త్వరగానే ఊరుతుంది, తిన్నామనే తృప్తి కూడా ఉంటుంది. రెసిపీ ఎలానో చెప్పేస్తా, చూసేయండి. ముందుగా అయితే 1 కేజీ ఉసిరికాయలు తీసుకున్నాను. బాగా క్లీన్ చేసుకుని వాటర్ అంతా తుడిచేసాను అనమాట ఒక క్లాత్తో. సో వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని ఇలా ఘాట్లు పెట్టుకోవాలన్నమాట. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వల్ల లోపల వరకు వెళ్తుంది ఉప్పు కారం అంతా కూడా. తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. అలానే ఒక తపాలతో పొయ్యి మీద నీళ్ళు పెట్టుకున్నాను. టీ వేడి అనమాట. కొంచెం వేడెక్కేలాగా వాటర్ని మరిగించుకోవాలి. ఈ ఉసిరికాయలు అయితే ఒక స్టీల్ క్యాన్లో వేస్తున్నా. మామూలుగా అయితే ప్లాస్టిక్లో వేసుకుంటారు కదా, కానీ నేను స్టీల్ క్యాన్లో వేస్తున్నా. ఎందుకంటే హాట్ వాటర్ వేస్తానుగా. సో అందులోకి ఉప్పు, పసుపు వేస్తున్నాను. ఒక 5 స్పూన్ల వరకు గల్లుప్పు అయితే వేస్తున్నాను ఈ కేజీ ఉసిరికాయలకు కూడా. అలానే కొంచెం కారం, ఒక 4 పచ్చిమిర్చి. అంతేనండి, చాలా సింపుల్. పచ్చిమిర్చి ఇలా కట్ చేసుకొని వేసుకున్నాక మనం టీ వేడి అనమాట. మరీ ఎక్కువ వేడి చేయకూడదు, ఉసిరికాయ మెత్తబడిపోద్ది. అలా కాకుండా గోరువెచ్చకుండా ఇంకొంచెం వేడి అనమాట. అలా వేడి చేసుకున్న వాటర్ని ఇందులో యాడ్ చేసి బాగా గరిటెతో కలిపేసి మూత పెట్టేసుకోవడమేనండి. ఒక 2 డేస్ నార్మల్గా మనం ఘాట్లు పెట్టకుండా ఇలా వేడి నీళ్ళు వేయకుండా ఊరేస్తే మట్టుగా మనకి చాలా టైం పడుతుంది. 10 డేస్ అని పడుతుంది. ఇలా అయితే 2 డేస్లో అయిపోతుంది. వీడియో నచ్చితే